తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. మరి సునీల్ రెడ్డి గారి సెషన్స్ మన సుమన్ టీవీలో మేము చెప్తున్నాం కదా, డెమో క్లాసెస్ అయితే ఉన్నాయి. 499 కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా సెషన్కి జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ సెషన్ గురించి ఒకసారి. ఇప్పుడు మనం చేయబోతున్న సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వర్క్షాప్స్, మీరు సొంతంగా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, లేదా కెరియర్లో ఎలా డెవలప్ అవ్వాలి, మీకు ఎటువంటి సపోర్ట్ లేక బిజినెస్ స్టార్ట్ చేయడంలో మీరు ఆగిపోయి ఉన్నారా, కెరియర్ స్టార్ట్ చేయడంలో ఆగిపోయినారా, మేము సపోర్ట్ 100% ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ నాలెడ్జ్ తోటి. సో లో ఇన్వెస్ట్మెంట్, అసలు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రిటర్న్స్ తీసుకునేటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ మేము షేర్ చేస్తాం మీకు. అలాగే 50,000 నుండి మంత్లీ 10 lakhs రెవెన్యూ జనరేట్ అయ్యే వరకు మేము మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ అటెండ్ అవర్ మాస్టర్ క్లాస్. సార్ ఈరోజు మరి మనం హోల్సేల్ బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అసలు హోల్సేల్ బిజినెస్ చేయాలంటే ఎట్లా మన ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మా వ్యూవర్స్కి. హోల్సేల్ బిజినెస్ అంటే, హోల్సేల్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇంకో చోట అమ్ముకోవడం అనేది హోల్సేల్ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఓల్డెన్ డేస్ బిజినెస్ ప్యాటర్న్ వేరు, నవే డేస్ బిజినెస్ ప్యాటర్న్స్ వేరు. ఇప్పుడు బిజినెస్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూ అవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీటైల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుండి ఈ పర్సన్ ప్రోడక్ట్ తెచ్చుకొని B2B అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తను ప్రోడక్ట్ తెచ్చుకుంటాడు. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్ ఇతను ఏం చేస్తాడంటే B2B. ఇక్కడ B2B, B2C అంటే బిజినెస్ టు కస్టమర్, బిజినెస్ టు బిజినెస్. అంటే ఈ రీటైల్ అనేది బిజినెస్ టు బిజినెస్. సో బిజినెస్ టు బిజినెస్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, B2Cలో కూడా ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనకు ప్రోడక్ట్ తయారైంది, ఆ ప్రోడక్ట్ని B2B తెచ్చుకుంటాం. B2B బిల్ జనరేట్ అవుతుంది. అక్కడ B2B తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకంటే, మనం బిజినెస్ని ఇంకో ట్యాక్స్ మన దగ్గర నుంచి B2B, B2C, ఇక్కడ నుంచి నేను కొన్నాను ప్రోడక్ట్, ఇక్కడ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో ట్యాక్స్, GSTs తోటి మనం మార్కెట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ రీటైల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇది రీటైల్ బిజినెస్. ఎందుకు రీటైల్ బిజినెస్ అంత ప్రాఫిటబుల్, సెక్యూర్ అంటున్నా అంటే, మీ దగ్గర నుంచి ఇంకొక పర్సన్ తీసుకెళ్ళి అతను బిజినెస్ చేసుకుంటున్నాడు కాబట్టి యు ఆర్ సేఫ్ జోన్. మీరే ప్రోడక్ట్ని డైరెక్ట్ కస్టమర్స్ డెలివర్ చేస్తున్నప్పుడు కొంచెం రిస్కీ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కస్టమర్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు బిజినెస్ టు బిజినెస్ అంటే రీటైల్, మీరు రీటైల్ చేస్తున్నారు అంటే, రీటైల్ మీన్స్ మీ దగ్గర నుంచి కొనుక్కొని ఇంకొక పర్సన్ బిజినెస్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. చాలామంది ఆప్షన్స్ చూస్ చేసుకునే వాళ్ళు రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు రెగ్యులర్గా. ఇప్పుడు లైక్ రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు తీసుకుని మనము రెగ్యులర్గా మనకు కావాల్సిన నిత్యావసరాల గురించి, వస్తువుల గురించి మనం మాట్లాడుకుందాం. డైలీ మనకు కావాల్సినటువంటి వేజెస్. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, కిరాణా సరుకులు ఉన్నాయి. ఈ కిరాణా సరుకులు కూడా చాలా వరకు ఈ రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లైక్ ఈ రీటైల్ బిజినెస్లో కూడా ఎలా ఉంటుందంటే, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఎవరు చేయరు, సింగిల్ ప్రోడక్ట్తో చేసేవాళ్ళు రీటైల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. సమ్ పీపుల్స్ ఒక 2-3 ప్రోడక్ట్స్, ఇప్పుడు లైక్ వచ్చేసి శనగపప్పు, దాల్, సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒక 2-3 ఐటమ్స్ తోటి రీటైల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఓన్లీ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్నే రీటైల్ చేసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అంటే, అసలు ఒక కస్టమర్ దగ్గర నుండి ఒక ప్రోడక్ట్ మన డెలివరీ అవుతుంది అంటే ఒక కస్టమర్ దగ్గరికి. సో ఈ ప్రాసెస్లో ప్రైజింగ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ ప్రైజింగ్ స్ట్రక్చర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం, ఎలా ప్రైజింగ్ స్ట్రక్చర్ ఉంటుంది అనేది. కానీ ఈ B2B అనేది ఎలా అవుతుందంటే, ఈ B2B వల్ల ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ వివరిస్తాయి ఇప్పుడు మీకు. ఇప్పుడు నేను ఈ యొక్క సూట్ ఏదైతే ఉందో, ఈ సూట్ని B2B బిజినెస్ అనుకుందాం. అంటే నేను మిగిలిన షోరూమ్స్కి సప్లై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేశానంటే, డైరెక్ట్గా అంటే పెద్ద షోరూమ్స్ ఏం చేస్తాయంటే, డైరెక్ట్గా వాళ్ళు కంపెనీతో టైప్ అయి ఉంటారు, కంపెనీ నుంచి ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. అంటే రైట్, అది B2B. సో ఇక్కడ మీరు రీటైల్ చేసుకోవడానికి B2B తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీ రీటైల్ B2Bలో ఏమవుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీరు ఈ బ్లేజర్స్ ఒక 1000 తెచ్చుకున్నారనుకుందాం. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని స్టోర్స్ ఉంటాయి, హోల్సేల్ స్టోర్స్, రీటైల్ స్టోర్స్ అని ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు, ఒక డీలర్ గానో లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఈ ప్రోడక్ట్ని అన్ని
షాప్స్కి మీరు సప్లై చేసుకుంటారు. సో అక్కడి నుంచి అమ్ముకునేవాడు వేరు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు అంతే, మీ పేమెంట్ మీకు వస్తుంది, మీ దగ్గర నుంచి స్టాక్ సప్లై చేస్తున్నారు, మీ స్టాక్ సప్లయర్ అంటే ఓన్లీ మీరు రీటైల్ చేసేసారు అంతే. సో అతను రీటైల్ చేసుకుంటాడు మళ్ళీ. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక కస్టమరు ఒక షాప్లోకి వచ్చి ఒక బ్లేజర్ తీసుకుంటే ఒక కస్టమర్ మీద వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఒక 100,000 రూపీస్ అనుకుందాం, 100,000 అనుకుందాం. కానీ అదే ప్రాఫిట్ ఈ రీటైల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం 100,000 అనుకునే ప్రాఫిట్ ఇక్కడ 1,000 to 10,000 పర్ పర్సన్ మీద ఉంటుంది, పర్ పర్సన్ మీద. అంటే ఎలాగంటే ఇప్పుడు మల్టిపుల్ వేసెస్లో మల్టిపుల్ షోరూమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్లేసెస్లో మీరు సప్లై చేసుకుంటారు స్టాక్. ఈ రీటైల్ అనేది చాలా మంచి బిజినెస్. ఈ రీటైల్ బిజినెస్ చేయాలంటే మీకు పెద్ద పెద్ద గోడౌన్స్, చాలా పెద్ద షాప్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. మీకు ఉన్నటువంటి ఒక చిన్న హౌస్ లాంటిది. అంటే రీటైల్ బిజినెస్కి ఆల్మోస్ట్ కావాల్సింది ఏంటంటే మనకు స్పేస్ కావాలి, స్టాక్ని మెయింటైన్ చేసుకోవడం కోసం. ఆ స్టాక్ మీరు ఎక్కడైనా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ స్టాక్ నుంచి ఆన్లైన్స్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని మీరు సప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే బయట మార్కెట్లో జరుగుతుందంతా ఇది. ఎక్కడో సూరత్లో ప్రోడక్ట్ తయారవుతుందండి, క్లాతింగ్ ఇండియా మొత్తం సప్లై అవుతుంది కదా, సప్లై అవుతుందా? కానీ సూరత్లో తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్కి మనం కొనట్లేదు కదా, మిడిల్ మ్యాన్ ఉన్నారు కదా, అతనే రీటైలర్. సో ఈ మిడిల్ మ్యాన్ నుంచి వచ్చే ప్రోడక్ట్ అనేది 100% మంచి వర్తి బిజినెస్. ఎవరైనా రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే రీటైల్ వేలో 100% వెళ్ళొచ్చు. దీని నుంచి హైలీ ప్రాఫిట్స్ ఉంటాయి. సో రీటైల్ చేస్తూ మంత్లీ 5 lakhs నుంచి 10 lakhs అనేది రెవెన్యూ అనేది 100% జనరేట్ చేయొచ్చు, 100%. సో ఈవెన్ దో చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్ తోటి చేసేవాళ్ళు ఉన్నారు, మనము పిల్లల స్నాక్స్ తోటి చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లలు మన స్కూల్స్ దగ్గర స్నాక్స్ ఉంటాయి, కుర్కురేస్ అని చెప్పేసి విగుడ్ రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది దొరుకుతారు. సో వీటి వల్ల మనకి ఎక్కువ హైలీ ప్రాఫిట్స్ ఉంటాయి, డైలీ ఇన్కమ్స్ ఉండే సోర్సెస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే రీటైల్ బిజినెస్. థ్యాంక్ యూ.